పోలవరం బనకచెర్ల ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏపీ ప్రభుత్వం పక్కా ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తోంది. కాస్త కాంట్రవర్సీ నడుస్తున్నప్పటికీ కేంద్రంతో సంప్రదింపులు జరుపుతూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇదంతా ఒక ఎత్తైతే మరి ప్రాజెక్టుకు నిధులు ఎలా? నదుల అనుసంధానం ఓకే, నిధుల అనుసంధానం సంగతి ఏంటి? ఫండింగ్ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎలా వర్కౌట్ చేస్తోంది? ఆంధ్రప్రదేశ్ను సస్యశ్యామలం చేయాలన్నా, నీటి కొరతను తీర్చాలన్నా బనకచెర్ల ద్వారానే సాధ్యమని భావిస్తున్న ఏపీ సర్కార్ ఓ ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తోంది. 81,000 కోట్లతో నిర్మించి తలపెట్టిన ఈ ప్రాజెక్టు విషయంలో ఇప్పటికే పలుమార్లు కేంద్ర మంత్రులను కలిశారు సీఎం చంద్రబాబు. ప్రాజెక్టుపై ఇటు ఏపీ అధికారులు సైతం కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శికి ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారు. కేంద్రం సానుకూలంగా ఉందని, సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్తున్నారు. ఇక కేంద్ర సాయం సరే, మిగతా నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తారో, ఎలా నిధుల సేకరణ జరగబోతోంది అనంటే ఒక క్లియర్ కట్ ఆన్సర్ ఇచ్చేశారు మంత్రి పార్థసారథి. బుధవారం నాటి కేబినెట్ మీటింగ్ లో బనకచెర్లపై కీలక చర్చ జరిగిందన్న ఆయన నిధుల సమీకరణకు ఓ విధానాన్ని వర్కౌట్ చేస్తున్నట్టు చెప్పారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిగినాయి. కేంద్ర ప్రభుత్వంతో ఒక ఫైనాన్షియల్ మోడాలిటీ కూడా వర్కౌట్ చేశారు. 50% ఈఏపీ అంటే ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ ఫండింగ్, 20% సెంట్రల్ గవర్నమెంటు, 10% రాష్ట్ర ప్రభుత్వం, అదే 20% హ్యామ్ మోడల్లో తీసుకునే విధంగా ప్రాజెక్టు రూపకల్పన జరిగింది. 20% కేంద్ర ప్రభుత్వం నిధులిస్తోంది, 10% రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. అదంతా ఓకే. మరి 50% నిధులు ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ ద్వారా సేకరిస్తామంటున్నారు మంత్రి పార్థసారథి. మరి ఈఏపీ అదే ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ అంటే ఏమిటి? దాని నుంచి నిధులు ఎలా సమీకరిస్తారు అనంటే ఇది పూర్తిగా అంతర్జాతీయ ఫైనాన్షియల్ సంస్థకు సంబంధించింది. వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఏజెన్సీస్ లాంటి అంతర్జాతీయ ఏజెన్సీలు బ్యాంకుల నుంచి నిధులు తీసుకొస్తారు. 30 నుంచి 40 ఏళ్లలో చెల్లింపులు జరిపేలా ఒప్పందం కుదుర్చుకుంటారు. ఆ సంస్థలు రాష్ట్ర బడ్జెట్తో సంబంధం లేకుండా ఆర్థిక సాయం అందిస్తాయి. ఏపీ సంగతి సరే, మరి మిగిలిన 20% నిధులు హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ అదే హెచ్ఏఎం ద్వారా సేకరిస్తామంటోంది ఏపీ సర్కార్. ఈ మోడల్ తో జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి కూడా నిధులు తీసుకురావచ్చు అంటోంది. దీనికి కేంద్ర సహకారం అవసరమవుతోంది. ముందుగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలో ఉన్న డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ కి ప్రాజెక్ట్ కు సంబంధించిన డిపిఆర్ ను సబ్మిట్ చేయాలి. ఇక పూర్తి స్థాయి పరిశీలన తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ జాతీయ, అంతర్జాతీయ బ్యాంకులకు నిధుల సమీకరణ కోసం సిఫార్సు చేస్తుంది. ఈఏపీ లాగే 30 నుంచి 40 ఏళ్లలో చెల్లింపులు జరిపేలా ఒక అగ్రిమెంట్ తో పాటు రిస్క్ షేరింగ్ కూడా ఈ హెచ్ఏఎం లో ఉంటుంది. మొత్తంగా బనకచెర్ల ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలో ఓ ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తోంది ఏపీ సర్కార్. అయితే అనుకున్నట్లుగానే ప్రాజెక్ట్ పూర్తి చేస్తామంటోంది. మరి చూడాలి ఏపీ ప్రతిష్టాత్మకంగా ప్రాజెక్ట్ ని ఎలా పట్టాలెక్కిస్తుందో.